నమస్తే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు మంచి సంబంధాలు కావాలి అని అనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి వారి దగ్గర ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. మొదటిగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ఒక ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గం గణపతే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ, ఈరోజు ఎలాంటి సంబంధాలు తీసుకొచ్చారు? ఈరోజు ఎవరైతే స్పీడ్గా మాకు అమ్మాయిలకి అబ్బాయిలకి చేసేద్దాం అనుకుంటున్నారో అలాంటి వారిని అందరినీ తీసుకురావడం జరిగింది. అంటే ఏమిటంటే ముహూర్తాలు డిసెంబర్ నెలాఖరికి అయిపోతున్నాయి కాబట్టి వచ్చే వాళ్ళు కూడా ఎక్కువగానే ఉన్నారు మనకి. దానివల్ల తొందరగానే చూపించుకుని పెళ్లి చూపులన్నా అరేంజ్ చేసుకుని నిశ్చితార్థమన్నా చేసుకుందాం, ఆ తర్వాత మాఘమాసంలో పెళ్లి పెట్టుకుందాం అనుకునే ఆలోచన ఎక్కువగా ఉంది. కుదిరిపోవాలి అనే తపంతో ఉన్నారు, అందుకని వాళ్ళందరినీ తెచ్చేసా. ఓకే అమ్మ. అమ్మాయిలు తక్కువ ఉన్నారని అంటున్నారు, అసలు మీ దగ్గర చాలా మంది అమ్మాయిలు ఉన్నట్టున్నారు, ఎప్పుడు చూసి చాలా ఈక్వల్గా కనిపిస్తున్నారు మనకి. అవునమ్మా, అమ్మాయిలు బాగానే ఉంటారు మా దగ్గర, ఎందుకో తెలియదు. ఫస్ట్ నుంచి కూడా ఓన్లీ అబ్బాయిల సామ్రాజ్యం కాదు, ప్రమీలా రాజ్యమే ఇది. ఓకేనమ్మా, స్టార్టింగ్లో కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గానమ్మా, అమ్మాయిలు అన్నారు కాబట్టి అమ్మాయి గురించే మాట్లాడదాం. తప్పకుండా. బ్రాహ్మణ్ క్యాస్ట్లో 26 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, బీటెక్, 8 లక్షల ప్యాకేజీలో ఉన్నారు. ఈవిడ తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్, శాఖ భేదం లేదు, యుఎస్ కూడా చూస్తారు. అదేవిధంగా కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. ఆర్య వైశ్య క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, ఈ అమ్మాయి ఒక ఇంచుమించు 10 లక్షల ప్యాకేజీలో ఉంది, వెల్ సెటిల్డ్ వాళ్ళని అడుగుతున్నారు వీళ్ళు, అంటే బిజినెస్ అయినా చూస్తాము అంటున్నారు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, పాప యుఎస్లో ఉంది, 130K వస్తుంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ముదిరాజ్ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంఐ గవర్నమెంట్ ఎంప్లాయ్, 70,000 శాలరీ వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాల క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 60,000 జీతంలో ఉన్నటువంటి ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా కులాంతర వివాహం 26 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, బీటెక్, ఎంఐ 10 లక్షల ప్యాకేజీలో ఉంది, ఏ కులమైనా ఓకే, ఎన్ని ఓసీ ఎన్ని బీసీ అంటున్నారు వీళ్ళు, పిల్ల కూడా బాగుంటుంది, అందుకని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేయొచ్చు. మున్నూరు కాపు క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు వీళ్ళు, రెండో పెళ్ళి, 33 సంవత్సరాల అమ్మాయికి, ఎంఐ 5'5" హైటు, బీటెక్ చేసింది, 12 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు రెండో పెళ్ళికి కావాలి. ఓకేనండి, ఎవరికైనా సరే వివాహానికి సంబంధించి మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా పంపించండి. వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధం కావాలంటే అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి కావాలన్నా, లేదంటే కులాంతర వివాహానికి సంబంధించి కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది, 9866044439. ఈ నెంబర్కి ఫోటో, బయోడేటా పంపిస్తే సరిపోతుందండి. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. లేదా మీరు ఎవరైనా సరే వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలి అనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కూడా కాల్ చేసి మీరు వ్యక్తిగతంగా కూడా కలిసి మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు తెలుసుకోవచ్చును. ప్రతి ఒక్కరూ లైవ్లోనే మాట్లాడాల్సిన అవసరం లేదండి. కొంతమందికి కాల్ కలుస్తున్నాయి, కొంతమంది మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి అలాంటి వారు డైరెక్ట్గా వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుంది. వారి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడతారు. ఓకేనమ్మా, చాలామంది పుట్టిన తేదీలు ఉండకపోయినా అంటే పేరుని బట్టేసి వివాహానికి సంబంధించి చూస్తూ ఉంటారు, జాతక పరిశీలన చేస్తూ ఉంటారు. సో పూర్వం అలాగే జరిగేది, కానీ ఇప్పుడు కూడా అలా చేసి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా? ఎందుకంటే మేము చాలా బాగున్నాం, పుట్టిన తేదీని బట్టి ఏమైనా చేసేమేంటి అప్పట్లో అని చెప్పేసి అంటూ ఉంటారు కాబట్టి. నిజమే, అలా అనేవాళ్ళు కూడా ఉన్నారు, కానీ అంటే పట్టింపు ఏం లేదండి, జాతకాలు పెద్ద విషయం కాదు, మా పెళ్ళిళ్ళన్నీ జాతకాలు చూడకుండానే అయ్యాయి, మేమందరం కూడా చాలా బాగున్నాము, మాది చాలా పెద్ద కుటుంబం, అందువల్ల అని అంటారు. అబ్బాయి వాళ్ళు కానీ అమ్మాయి వాళ్ళు కానీ పట్టింపు లేని వాళ్ళు.
ఇక అమ్మాయి వాళ్ళు అలా అన్నారనుకోండి, అబ్బాయి వాళ్ళకి పట్టింపులు ఉంటాయి. అబ్బాయి వాళ్ళు అలా అన్నారనుకోండి, అమ్మాయి వాళ్ళకి పట్టింపులు ఉంటాయి. అందువలన ఏంటంటే కనుక సయోధ్య ఏమిటంటే నామనక్షత్రాన్ని బట్టి కూడా ఇద్దరికీ చూసి ముందుకు వెళ్ళడం, అంటే ఏదో ఒకటే దారి ఎంచుకోవాలి. అంతేగాని ఏదో ఒక దారి కాకుండా మరి 2 పడవల మీద కాళ్ళు వేయకూడదు కదా. అలాగా చాలా జాగ్రత్తగానే విశ్లేషణ చేసి ఇద్దరికి కుదురుతుందా లేదా అన్నది చూసుకొని ఏదైనా చిన్న చిన్న పరిహారాలు ఉంటే చేయించి ఆ విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలా కూడా ఇప్పటికీ ఉన్నాయమ్మా, ఏది మారలేదు పద్ధతులు. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగా రెడ్డి క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'9" హైటు, అబ్బాయి బీటెక్ చేశాడు, యుఎస్లో ఉన్నాడు. ఈయనకి I-140 వీసా ఉంది, 30 CR ప్రాపర్టీ ఉంది. ఇండియా లేకపోతే యుఎస్ అమ్మాయి కావాలి. అందువల్ల ఎవరైనా వెల్ సెటిల్డ్ సంబంధం కావాలనుకున్న వాళ్ళు వెంటనే మీరు ఫోన్ చేయొచ్చు. 28 ఏళ్ళ అబ్బాయికి. అదేవిధంగా క్షత్రియ క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు ఈయన. క్షత్రియ క్యాస్ట్లో అమ్మాయి కావాలి. ముదిరాజ్ క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'11" హైటు, MBBS MD డాక్టరు. ఈ అబ్బాయికి వెల్ సెటిల్డ్ వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 25 లక్షల ప్యాకేజీలో ఉన్న ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు అబ్బాయి, 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'9" హైటు, MBA, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లోనే 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. తర్వాత కొంచెము 38 సంవత్సరాలు, రెండో పెళ్ళి, 5'9" హైటు, బీటెక్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు ఈయన. 1 లక్ష రూపాయల దాకా జీతం వస్తుంది. ఈయనకి కులాంతర వివాహం కూడా ఓకే. రెండో పెళ్ళికి వధువు కావాలి. ఓకేనండి, ఎవరికైనా సరే వివాహానికి సంబంధించి మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో బయోడేటా పంపించండి. మీరు ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూస్తూ ఉంటారు. మీకు ఎలాంటి సంబంధం కావాలని సరే మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, కులాంతర వివాహాలకి సంబంధించి కావచ్చు, అబ్రాడ్ సంబంధం కావాలన్నా ఎలాంటి సంబంధం కావాలన్నా సరే డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుందండి. వీరే కాల్ చేసి మాట్లాడటం జరుగుతుంది. అమ్మ, చాలామంది జాతక పరిశీలన చేసే వివాహాలు చేస్తారు. అయినా సరే వాళ్ళు విడిపోవడము, నిరంతరం కొట్టుకోవడము, లేదంటే ఆఖరికి విడాకులు తీసుకునే స్థాయి వరకు వెళ్ళడమో జరుగుతుంది. కొంతమంది తీసుకోవచ్చు, తీసుకోపోకుండా విడిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటివన్నీ వారి జాతకంలో ఉండవంటారా? జాతక విశ్లేషణ చేసినప్పుడు కొన్ని అంటే పాపగ్రహాల యొక్క చూపుల వలన కూడా, దృష్టిల వలన కూడా వీళ్ళు కొంచెం విడిపోయే కార్యక్రమాలు ఉంటాయి. అంతేకాకుండా కొన్ని అంటే ఏమిటంటే కనుక క్రిందటి వారం చెప్పుకున్నాం మనం రాహుకేతు దోషాలు. అలాగే రాహుకేతు మధ్యలో గ్రహాలు పడినా, లేకపోతే కనుక కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే అష్టమంలో కుజుడు ఉంటాడు. ఇంకా అలాంటప్పుడు ఎలా ఉంటుందంటే కనుక విడిపోవడం కానీ లేకపోతే ఇద్దరికీ కూడా చాలా పెద్ద పెద్ద దెబ్బలాట్లు అయిపోతూ ఉంటాయి. తర్వాత తారాబలం చంద్రబలం చూసినప్పుడు పర్వాలేదు, ఒకళ్ళ వైపు నుంచి క్షేమతార వచ్చింది, వేరే వైపు నుంచి నైదం తార, అన్ని బాగా కలిసాయి, కుటుంబాలు బాగున్నాయి, ఆస్తులు బాగున్నాయి, అన్నీ బాగున్నాయని ముందుకెళ్ళిపోతూ ఉంటారు. అంతేగాని ఆ నైదం తార చేసేటటువంటిది ఇదిగో ఇలా విఫలం చేస్తూ ఉంటుంది అన్నమాట. అందువల్ల జాతకాలు నమ్మాలి. జాతకం ద్వారా పురోహితులు ఎవరైతే చూస్తారో వాళ్ళు చెప్పినవి కూడా మీరు నమ్మి ముందుకు పడితే అన్ని విధాలా కూడా పిల్లలు యోగదాయకంగా ఉండి వంశాభివృద్ధి జరుగుతుంది. ఓకే అమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెడ్డి క్యాస్ట్, 5'5" హైటు, MBBS MD డాక్టర్. ఈ పిల్ల 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ MS, యుఎస్లో ఉంది. అమ్మాయి 140K వస్తుంది. 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. చౌదరి క్యాస్ట్లో వెల్ సెటిల్డ్, యుఎస్లో ఉన్న అబ్బాయి వరుడుగా కావాలి. వెలమ క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'4" హైటు, MBA, హెచ్ఆర్గా పనిచేస్తుంది. అమ్మాయి 50,000 జీతంలో ఉంది. ఈ అమ్మాయికి 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. వెలమ క్యాస్ట్లో వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్, 25 సంవత్సరాలు, బీటెక్ చేసి ఈ అమ్మాయి 50,000 జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'4" హైటు, 70,000 జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. హిందూ మాలా క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 15 లక్షల జీతంలో ఉంది. పాపకి తగినటువంటి వరుడు కావాలి.
ఎస్సీ మాలా క్యాస్ట్ 5'3" హైటు 31 సంవత్సరం యుఎస్లో ఉంది 120K వస్తుంది వెల్ సెటిల్డ్ ఓన్లీ డాటర్ ఇండియా కానీ అబ్రాడ్ కానీ చూస్తారు ఇండియాలో అబ్బాయి ఉన్నా కూడా అమ్మాయికి తీసుకువెళ్ళడానికి అనుమతి ఉంది అందు గురించి ఆ విషయంలో ఎస్సీ మాలా క్యాస్ట్లో ఎవరైనా అబ్బాయిలు ఉంటే వెంటనే ఫోన్ చేయండి. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి అమ్మాయిలకి కావచ్చు అబ్బాయిలకి కావచ్చు వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్కి ఫోటో బయోడేటా పంపిస్తే కనుక వీర్ ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండవ వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, లేదంటే మీకు అబ్రాడ్ సంబంధం కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలని సరే చూస్తూ ఉంటారండి. వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనే మాట్లాడాల్సిన అవసరం లేదండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే వారే కాల్ చేస్తారు కాబట్టి మీరు మాట్లాడి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుని మీకు ఎలాంటి సంబంధం కావాలని అడిగితే అలాంటి సంబంధాలే మీకు చూపిస్తూ ఉంటారు. అమ్మ, వివాహం విషయానికి వచ్చేసరికి చాలామంది రెండో వివాహానికి సంబంధించి ఎస్పెషల్లీ అమ్మాయిల విషయంలో వాళ్ళకి పిల్లలు ఉంటే కనుక అలాంటి వారికి కూడా వివాహానికి సంబంధాలకు ముందుకు వస్తున్నారా ఎవరైనా వివాహం చేసుకోవడానికి? వస్తున్నారమ్మా. నిజంగా చెప్పాలంటే కనుక మేమే ఆశ్చర్యపోతూ ఉంటాము. ఇదివరకటికి ఇప్పటికీ కూడా మనుషుల మనస్తత్వాలు చాలా వరకు ఎలాబరేట్ అయ్యాయని చెప్పొచ్చు. చూస్తున్నారు, అలా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకొకరు పిల్లలు ఉన్నారు, వీళ్ళకొక పిల్లలు ఉంటారు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ మేబీ. వాళ్ళు ఏంటంటే కనుక ఒక నమ్మకంతో ముందుకు వెళ్ళి పెళ్లి చేసుకొని ఆ తర్వాత కూడా బాగున్న వాళ్ళు ఉన్నారు. అస్సలు పిల్లలు లేకుండా డైవర్స్ అయిపోయిన అబ్బాయి, నా స్వానుభవంతో చెప్తున్నాను, 2 పిల్లలు ఉన్నటువంటి పాపని పెళ్లి చేసుకున్నారు. అది వర్ణాంతర వివాహం కూడా. 2 బాగున్నారమ్మా చక్కగాని. అలాగా చాలా అనుభవాలు ఉంటూ ఉంటాయి మాకు కూడా. అయ్యో వీళ్ళిద్దరికీ అవుతుందా లేదా అని డౌట్గా ఉంటాము. కానీ అది భగవంతుడి యొక్క అనుగ్రహం అనుకుంటాను. కుదరడం, తర్వాత వాళ్ళు చక్కగా ఉన్నారని 2-3 సార్లు కనుక్కుంటూ ఉంటాను అనమాట. ఎలా ఉన్నారు ఏంటి అనేసి. నాకు కూడా మానసికంగా ఒక శాంతి సంతోషం 2 కావాలి కదా, అందుకని కనుక్కుంటాను. అలా ఉన్నవాళ్ళు కూడా చాలా మంచిగానే ఉన్నారమ్మా. భగవంతుడు నిజంగా వాళ్ళ మనసులో అంత చారిటీ కలిగించడం కూడా ఒక అదృష్టం కింద భావిస్తాను నేను. అవునమ్మా. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. చౌదరి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'7" హైటు MBA. ఈ అబ్బాయి 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. చౌదరి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'5" హైటు MTech 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. విజయవాడ నుంచి శ్రీనివాస్ గారు నమస్తే అండి. ఓకే నమస్తే అండి, మేడం ఉన్నారు మాట్లాడండి. టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడరా శ్రీనివాస్ గారు? రిపీట్ వస్తుంది వాయిస్, తగ్గించండి, మాట్లాడండి. శ్రీనివాస్ గారు నమస్తే, చెప్పండి. నమస్తే అమ్మా. చెప్పండి బాబు. మా బాబు యూఎస్ఏలో ఉన్నాడమ్మా, బోస్టన్ లో ఉన్నాడు. 1.3K ప్యాకేజ్. యాదవాస్ అండి మేము. యాదవాస్ ఉన్నాయిలేండి, మ్యాచెస్ చూద్దామండి. మీరు వాట్సాప్ చేయమంటారా? చేయండి. నా పక్కనే వాట్సాప్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి వారు చెప్తారు. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ పంపించండి. అబ్బాయి ఫోటో డీటెయిల్, ఆ తర్వాత అన్ని వివరాలు పెడితే కనుక నేను కార్యక్రమం అయిన తర్వాత మన ఆఫీస్ నుంచి కాల్ చేసి మరిన్ని వివరాలు మా స్టాఫ్ తీసుకుంటారండి. ఓకేనండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఇది నెంబర్ మీకు నాకు సైడ్ కూడా వాట్సాప్ సింబల్తో ఉంటుంది. ఆ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరు ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుంటారు. మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలే చూస్తారు. ఓకేనమ్మా, ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగా మేరు దర్జీ క్యాస్ట్ అమ్మ, 28 సంవత్సరాలు. ఈ అబ్బాయి ఇక్కడ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. 16 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా మేరు దర్జీ క్యాస్ట్ 5'9" బీటెక్. హైదరాబాద్లోనే 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈయన. తగినటువంటి వధువు కావాలి. తర్వాత రజకా క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్. హైదరాబాద్లోనే 13 లక్షల జీతంలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా యాదవ క్యాస్టు ఈ అబ్బాయి 29 సంవత్సరాలు 5'9" హైటు MBA చేశాడు. 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. హైదరాబాద్లోనే తగినటువంటి వధువు కావాలి. వెల్ సెటిల్డ్ వీళ్ళు. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి
9866034439 ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో బయోడేటా పంపిస్తే కనుక వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడతారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకుని మీకు ఎలాంటి సంబంధం కావాలంటే అలాంటి సంబంధాలే చూస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధం కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి కావచ్చు, లేదంటే అబ్రాడ్ సంబంధించి కావచ్చు, ఎలాంటి సంబంధాలు కావాలని సరే చూస్తూ ఉంటారంటే ఒక హిందువులు అయితే సరిపోతుంది. అబ్బాయిలు అయితే మినిమం డిగ్రీ చదివి ఉండాలని కొన్ని కండిషన్స్ ఉంటున్నాయి కాబట్టి మాక్సిమం ఎవరైనా సరే అబ్బాయిలకు సంబంధించిన సంబంధాలు చూస్తే డిగ్రీ చదివిన వాళ్ళు మాత్రం కాంటాక్ట్ అయితే మంచిదండి. అలాంటి వరకు మాత్రం చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. జస్ట్ లైవ్లో టైం సరిపోక కొన్ని మాత్రమే చదువుతున్నారు, ఇంకా చాలా సంబంధాలు ఉన్నాయి. మీకు ఎలాంటివి కావాలన్నా సరే అలాంటివి చూస్తూ ఉంటారు. ఓకేనమ్మా. చాలామంది వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. సో అలాంటి వారు పెట్టే కండిషన్స్ ఏమైనా ఉన్నాయంటారా? చాలా మంచి ప్రశ్న వేశారు. మనం ఆలస్యం అయిపోయింది కదా వివాహం, ఓకే 80లో ఉంటారు కొంతమంది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. కానీ వాళ్ళకి ఏంటంటే కనుక మనం నచ్చ చెబితే వినరు. ఇప్పటికీ 45 సంవత్సరాలు వచ్చేస్తున్నాయమ్మా, బాబు నా మాట వినండి, మనం పెళ్లి చేసుకోవడం చాలా మంచిది, ఇంకా మన కోరికలకి అన్నీ నిండిపోతే 40 దాటిన తర్వాత ఇంకా వైవాహిక జీవితం ఎంతకాలం, ఆ తర్వాత మళ్ళీ పిల్ల పాప ఎదగాలి కదా. అందువల్ల ఇద్దరి మధ్యన ఒక ప్రేమ, ఒక రేపో రావాలి. 30 దాటితేనే కంగారు పడుతున్నారు అందరూని, 40 దాటిపోయినాయి, కొంచెం నా మాట వినండి అని గడ్డం కింద బెల్లం మొక్కెట్టి బతిమాలిన రోజులు ఉన్నాయి. నేను నా బాబు కదా నా అమ్మో కదా అనేసి ఏం చెప్పాలి చెప్పండి నా అనుభవాలు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే పాపం ఇంట్లో వాళ్ళు ఏంటంటే వీళ్ళు బాగా మంచి మంచి ప్యాకేజీలో ఉండడం వల్ల వాళ్ళు నో అనగానే వీళ్ళు కూడా మాట్లాడట్లేదు. తల్లిదండ్రులు కూడా అడ్జస్ట్ అయిపోయి ఏమన్నా అనుకుంటారు, పిల్లలు హర్ట్ అయిపోతారు అని వీళ్ళు ఫీల్ అయిపోతున్నారు. అందుకని నాలాంటి వాళ్ళు 2 అక్షింతలు వేసన్నా సరే చెప్పాలి, తప్పదు. అలా చెప్పి చేసినవి కూడా ఉన్నాయమ్మా. అందుకనే చెప్తున్నాను, ఆలస్యం చేసుకోవద్దనే చెప్తాను నేను. ఎందుకంటే పిల్లా పాపలతో వాళ్ళ వంశాభివృద్ధి జరిగి వాళ్ళకి 60 ఏళ్ళు వస్తుల్లోకి వీళ్ళు అందొస్తేనే కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా మన పూర్వీకులందరూ ఏం చేశారు మరి, అప్పుడు పోనీ 30 అంతకంటే దాటనిస్తే కనుక కొంచెం కష్టమైపోతుంది కదమ్మా. అవునమ్మా. అంతేగాని మాకు మంచి అందమైనటువంటి అమ్మాయి, మంచి అందమైనటువంటి వరుడు, నెత్తి మీద జుట్టు ఉండవలను, ఇవన్నీ కాన్సెప్ట్లు అనమాట మాకు. ఓకేనమ్మా. ఒక కాలర్ తీసుకుందాం. ఉపేందర్ గారు నమస్తే అండి. అమ్మా నమస్తే. మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే బాబు, చెప్పండి. మా అబ్బాయికి అమ్మాయి కావాలండి. ఏం చదువుకున్నారు? డిగ్రీ చేసిండు. ఓకే. ఎక్కడ అబ్బాయి జాబ్ చేస్తున్నాడండి? అవునమ్మా. ఓకే. క్యాస్ట్ ఏంటండి? డిగ్రీ. కులం ఏమిటి? మున్నూరు కాపండి. ఓకే, పంపించండి. బయోడేటా, ఫొటోస్ మీ దగ్గర ఉంటాయి కదా, అవి పంపించండి. వాట్సాప్ నెంబర్ వారు చెప్తారు, పంపించండి. ఓకేనండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో నా పక్కన కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో బయోడేటా పంపించండి. వీరు ఆఫీస్ నుంచి ఈ కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేస్తారు, మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలే మీకు చూపిస్తారు. ఓకేనమ్మా. మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగా మున్నూరు కాపు అన్నారు కదా, మున్నూరు కాపు అమ్మాయినే చెప్తున్నాను. 30 సంవత్సరాల పాప, 5'4" హైటు, బీటెక్ ఎంటెక్, ఎంఐ, 60,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 5 లక్షల జీతంలో ఉంది పిల్లకి, తగినటువంటి వరుడు కావాలి. తర్వాత గంగపుత్ర క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంటెక్, 12.5 లక్షల జీతంలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, ఈఎంఐ, 16 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'5" హైటు, చార్టర్ అకౌంటెంట్, ఈఎంఐ కూడా నెలకి 1 lakh సంపాదిస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'1" హైటు, బీటెక్, 7 లక్షల ప్యాకేజీలో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. ఎండీ క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'2" హైటు, ఎంబీఏ, ఈఎంఐ కూడా 50,000 సంపాదిస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఈ నెంబర్కి ఫోటో బయోడేటా పంపించండి. వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించే సంబంధాలు కావాలన్నా,
రెండో వివాహానికి సంబంధించిన సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించిన సంబంధాలు కావాలన్నా, లేదంటే మీకు అబ్రాడ్ సంబంధం కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే చూస్తూ ఉంటారండి. వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుంది. లేదు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వ్యక్తిగతంగా కలుస్తాము మాట్లాడతాం అనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కూడా కాల్ చేసి మీరు వ్యక్తిగతంగా కూడా కలవచ్చును, ఆఫీస్కి వెళ్ళి మాట్లాడవచ్చును. మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు నేరుగా కూడా మాట్లాడి తెలుసుకోవచ్చును. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి రమాదేవి. రమాదేవి గారు నమస్తే అండి. నమస్తే మేడం. మేడం ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా రమ్మగారు. టీవీ చూస్తూ మాట్లాడద్దండి, టీవీ సౌండ్ తగ్గించేసి మాట్లాడండి. సరే మేడం. ఓకే, చెప్పండి అమ్మా, ఎవరికి పెళ్ళి, అబ్బాయికా అమ్మాయికా? మా మరిది ఉన్నారండి. ఆయన ఏం చదువుకున్నారమ్మా? ఆయన ఇంటర్ అయిందండి. ఇంటర్ అంటే కష్టం తల్లి. అందరూ ఆడపిల్లలు చదివేస్తున్నారు, మన మగపిల్లలేమో ఇంటర్ డిగ్రీ అంటే డిగ్రీ అయినా కొంచెం పర్వాలేదు, కానీ ఇంటర్ అంటే ఒప్పుకోరమ్మా. ప్లీజ్ ఏమనుకోబాకండి. ఓకే అమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెండో పెళ్ళి అన్నారుగా, రెండో పెళ్ళివి కొన్ని తీసుకొచ్చాను, చూద్దాం. ఓకే అమ్మా. చౌదరి కేస్ట్, 33 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, ఎంఎస్ చేసి యుఎస్లో ఉంది పిల్ల. తగినటువంటి వధువు కావాలి, వరుడు కావాలి. అదేవిధంగా చౌదరి క్యాస్ట్ అబ్బాయి 34 సంవత్సరాలు, 5'5" హైట్ తక్కువ ఈ అబ్బాయి. బీటెక్, ఎంఎస్ చేసి 125Kలో ఉన్నాడు. ఈ అబ్బాయికి తగినటువంటి వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 40 సంవత్సరాలు, అబ్బాయి 5'8" హైటు, బీటెక్ చేశాడు, ఎంఎస్ చేశాడు, యుఎస్లో ఉన్నాడు. 200 వస్తుంది, 200K జీతం వస్తుంది. ఇతనికి H1B కూడా ఉంది. తగినటువంటి వధువు కావాలి. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. కాపు క్యాస్ట్ కొంచెం లేటు మ్యాచ్, ఇతనికి సెకండ్ మ్యాచ్. 40 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, ఎంఎస్, 120Kలో ఉన్నాడు. ఈయన కూడా వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి రెండో పెళ్ళికి. పద్మశాలి క్యాస్ట్ 35 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, 33 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ బాబు. హైదరాబాద్లోనే, తగినటువంటి రెండో పెళ్ళికి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్, ఈయనకి 46 సంవత్సరాలు, సెంట్రల్ గవర్నమెంట్ జాబు, 5'8" హైటు, ₹1,00,000 జీతం, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా అమ్మాయిలకు చూసినట్లయితే చౌదరి క్యాస్ట్ 35 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, 5 లక్షల ప్యాకేజీలో ఉంది పిల్ల. తగినటువంటి వరుడు కావాలి రెండో పెళ్ళికి. అదేవిధంగా యాదవ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంబీబీఎస్, ఎండి, డాక్టరు, సెకండ్ మ్యాచ్కి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంటెక్, ఈఎంఐ కూడా జాబ్ చేస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంబీబీఎస్, ఎండి, డాక్టరు, సెకండ్ మ్యాచ్, తగినటువంటి వరుడు కావాలి. ఓకేనండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి అమ్మాయిలకి కావచ్చు, అబ్బాయిలకి కావచ్చు. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఈ నెంబర్కి ఫోటో బయోడేటా పంపిస్తే కనుక వీర్ ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలే చూస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే చూస్తూ ఉంటారండి. వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే మరికొంతమంది జాతక పరిశీలన కూడా కావాలనుకుంటున్న వారు ఉన్నారు కాబట్టి అలాంటి వారు కూడా 9866044439 ఈ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. ఓకేనమ్మా, మరొక కాలర్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే మేడం ఉన్నారు, మాట్లాడండి. టీవీ చూస్తూ మాత్రం మాట్లాడద్దండి, టీవీ సౌండ్ తగ్గించండి. ఓకే. శ్రీనివాస్ గారు చెప్పండి, అబ్బాయికా అమ్మాయికా పెళ్ళి? మేడం అబ్బాయికి మేడం. అబ్బాయి ఏం చదువుకున్నారండి? ఇంజనీరింగ్ మరియు పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ మేడం. సంతోషం. క్యాస్ట్ ఏమిటండి? గౌడ్స్ మేడం. గౌడ్ తెలంగాణ గౌడ్. గౌడ్స్లో మ్యాచెస్ ఉన్నాయి. మీరు అబ్బాయి ఫోటో బయోడేటా నాకు కొంచెం వాట్సాప్ చేయండి శ్రీనివాస్ గారు. ఈ కార్యక్రమం అయిన తర్వాత మన ఆఫీస్ నుంచి మీకు కాల్ చేస్తారు మా వాళ్ళు. ఓకేనా? వాట్సాప్ నెంబర్ చెప్పండి. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది వాట్సాప్ సింబల్తో. ఆ నెంబర్కి ఫోటో బయోడేటా పంపించండి. కార్యక్రమం అయిన తర్వాత మీరు ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుంటారు. మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు చూస్తారు. ఓకేనమ్మా, మరొక కాలర్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. రాజశేఖర్ గారు. హలో, నమస్తే మేడం. మేడం ఉన్నారు, మాట్లాడండి. బాబు చెప్పండి రాజశేఖర్ గారు. మేడం నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి. ఎవరికి? మేడం మా సిస్టర్ కు ఒక ప్రొఫైల్ కావాలి మేడం. ఓకే. క్యాస్ట్ ఏమిటండి మీరు?
ఎస్సీ మాదిగా మేడం. మాదిగా క్యాస్ట్. ఓకే, మ్యాచెస్ ఉన్నాయి బాబు. మీరు పాప మేడం. ఫోటో డీటెయిల్స్ కూడా పెట్టండి నాకు. వాట్సాప్ ఓకే మేడం. నెంబరు పక్కనే ఉంది కదా, అది చూసుకోండి, దానికి పంపించేసేయండి. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో బయోడేటా పంపించండి. వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మీకు ఎలాంటి సంబంధం కావాలంటే అలాంటి సంబంధాలు చూస్తూ ఉంటారు. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. ఓకే, మా రెడ్డి క్యాస్ట్లో అమ్మాయి 26 సంవత్సరాలు, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, 30 లక్షల ప్యాకేజీలో ఉంది పిల్ల, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, డాక్టర్ ఎండి ఎంఎస్ చేస్తున్న వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్లో అమ్మాయి 27 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంఎస్ చేసి యూఎస్లో జాబ్ చేస్తుంది, 200K వస్తుంది. తర్వాత ఎంఐకి H1B ఉంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 28 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంటెక్, ఎంఐ హైదరాబాద్లోని 28 లక్షల జీతంలో ఉంది, వెల్ సెటిల్డ్ వీళ్ళు. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'6" హైటు అమ్మాయి, ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తుంది పిల్ల, 100K వస్తుంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ అబ్బాయిలు మళ్ళీ వాళ్ళు అడుగుతారు, అందుకని అవి కూడా చెప్పేసుకుందాం. 30 సంవత్సరాలు, 5'9" హైటు, ఎంటెక్, ఎంఎస్ చేసి యూఎస్లో 200Kలో ఉన్నాడు, I-140 ఉంది, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది అబ్బాయికి. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 28 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, ఎంబీఏ ఇతను కూడా బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు, 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఓకేనమ్మా, ఈరోజు మీ వాల్యుబుల్ సమయాన్ని కేటాయించి స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. మీ అందరిళ్లలో కూడా కళ్యాణ ఘడియలు వచ్చి మంగళ వాద్యాలు మోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ మాత్రే నమః. ఓకేనమ్మా, ఓకేనండి, చూసారు కదా, ఇది నాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.